ఏం రాజ్యాంగం నడుస్తూ ఉందండి? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అసలు జరుగుతున్న సంఘటనలు గడిచిన 40 రోజుల్లో అసలు ఏం చేస్తా ఉన్నారు? లోకేష్ గారు చెప్పినట్టు ఇది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగమా? ఆయన చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగమా? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉదయము మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన నియోజకవర్గానికి వెళ్తే, మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆయన పైన రాళ్ల దాడి చేస్తున్న పచ్చ పార్టీ నేతలు ఇదా చేసే కార్యక్రమం? నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు? నిన్నటికి నిన్న రాత్రి వినుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హత్యా రాజకీయాలు ఏంటి? నడి రోడ్డు పైన తెలుగుదేశం కార్యకర్త ఎవరో యువ నాయకుడు అంట, మరి అతను ఎవరో తెలియదు, మా పార్టీ ముస్లిం మైనారిటీ పిల్లోడి పైన హత్య చేసి చేతిని నరికేసిన సందర్భం, చెయ్యి పక్కకి వెళ్ళిపోయింది, హత్య చేసిన సందర్భం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు? రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ గా వినండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటేంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత బాధున్నా, ఎంత కసున్నా, వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఏదో చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి, నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్ కి. ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబేడ పట్టుకొని? ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో అలాంటి కొట్టా, ఈడిని కొట్టా, ఆడిని చంపా, ఈడిని చంపా, అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని సిపి ఆఫీస్ ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి, ఒకసారి తాకట్లో ఉందో లేదో. నిజం అండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్ గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్ కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా
దయచేసి మీకు రాజకీయాలు వద్దు. డూ యువర్ వర్క్. మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్కా వేసుకొని రాజకీయాలు చేస్తే కాకి చొక్కా ఎందుకంటే కథ చొక్కా వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా. అందరూ కూడా సహకరించండి. ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ కూడా సహకరించాలి.